హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్ దిస్ రివ్యూ ఆఫ్ ద మూవీ పతంగ్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ రిలీజ్ కావాల్సింది, కానీ ఎట్టకేలకు 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఈ డిసెంబర్ 25కు రిలీజ్ అయింది. ఇక మూవీ ఎలా ఉందని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను, ఎక్కువ లాగ్ చేయను. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయంటారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఈ పతంగ ఎగరేలేవా, సేమ్ అదే విధంగా ఫ్రెండ్షిప్ కోసం ఎన్నో త్యాగాలు చేసేయమంటారు. ఆఫ్టర్ ఆల్ మీరు ఈ మూవీని చూడలేరా? ఎస్, మూవీ అయితే నచ్చింది గైస్. ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ లో ఫీల్ అయ్యే వారికి కూడా ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. కొన్ని కొన్ని సీన్స్ కొంచెం మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉన్నప్పటికీ, అండ్ కొన్ని డైలాగ్ రైటింగ్స్ మనం రెగ్యులర్‌గా విన్నట్టు అనిపించినప్పటికీ, అండ్ కొన్ని కామెడీ సీన్స్ గూడా కొంచెం అక్కడక్కడ కొంచెం నార్మల్‌గా అనిపించినప్పటికీ, ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంటుంది. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్టయితే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వారిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలుండవు. అండ్ ఏదైనా షేర్ చేసుకొని వారిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు రాకుండా కలిసిమెలిసి ఉన్న వారి లైఫ్‌లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతే ఏం జరిగింది? వాళ్ళ లైఫ్‌లో ఎలా తారుమారయ్యాయి? అండ్ మనకు ఎండింగ్‌లో పతంగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ గేము, ఆ పతంగ్ కాంపిటీషన్ మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మనకు మూవీ మొత్తంలో ఈ పతంగ్ కాంపిటీషన్ చాలా హైలైట్‌గా నిలుస్తుంది. ఇక మూవీలో కొన్ని సీన్స్ అక్కడక్కడ కొంచెం నార్మల్‌గా అనిపిస్తాయి. కొన్ని డైలాగ్ రైటింగ్స్ కూడా నార్మల్‌గా అనిపిస్తాయి. అండ్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ మనకు అంతగా అనిపించదు. కానీ ఓవరాల్‌గా అయితే బానే అనిపిస్తాయి. ఇక కంప్లీట్‌లీ అయితే మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్లి ట్రై చేయండి. బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాము. అండ్ డిఫరెంట్ స్టోరీతో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఎండింగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఫ్రెండ్‌షిప్, లవ్ స్టోరీ అండ్ ఎండింగ్, బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ, ఇవన్నీ ఓవరాల్‌గా మనకు ఈ మూవీలో దొరుకుతాయి. కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్స్ నార్మల్‌గా అనిపిస్తాయి. అండ్ కొన్ని డైలాగ్ రైటింగ్స్ కూడా నార్మల్‌గా అనిపిస్తాయి. కామెడీ సీన్స్ అయితే మనం ఆల్రెడీ ఎప్పుడో చూసేసామన్న విధంగా ఉంటాయి. ఇక ఓవరాల్‌గా అయితే మూవీ బాగుంటుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్‌తో ట్రై చేయండి మూవీ. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇది గైస్ మన 'పతంగ్' మూవీ యొక్క రివ్యూ. లాస్ట్ ఇయర్ చూడాల్సిన మూవీని మనం ఈ ఇయర్ చూస్తున్నాము. మూవీకి 1 ఇయర్ అయితే గ్యాప్ తీసుకున్నారు. అసలు ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నారో మనకైతే తెలీదు. ఇక ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేస్తున్నాను. నేను రెగ్యులర్ మీతో టచ్‌లోనే ఉంటాను. కామెంట్ బాక్స్‌లో ఉన్న హై బటన్ క్లిక్ చేసి, లైక్ చేసి, కొంచెం షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.